నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం విలేజ్ లో ప్రచార కార్యక్రమం అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రచార సరళి ఎట్లా ఉందని చూసినప్పుడు మనకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆయన ప్యానల్ అంతా కూడా ఉంది. పల్లె సంతోష్ గౌడ్ ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఒకసారి ఈ గ్రామంలో ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఇక్కడ రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గతంలో అనేక ఉద్యమాలు కొనసాగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఎక్కువ ఆందోళన కార్యక్రమాలు చేసిరు, దీక్షలు చేసిరు. మరి ఇప్పుడు అధికారం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే తారుమారైంది. ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మండలం కోసం ఉద్యమం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, రఘునాథపురంలో ప్రజలు ఎక్కువ ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు గెలిచి పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి పల్లె సంతోష్ గౌడ్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఓకే, అంటే ఇక్కడ మీరు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్నారు, మీ ప్యానల్ అంతా కూడా. మొత్తం మీద ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి జనాభా ఎంత, వార్డులు ఎన్ని ఇక్కడ మనకు? మా దగ్గర మొత్తం ఓవరాల్గా 3200 ఓటర్స్ ఉన్నారండి. 12 వార్డులు, ఒక్క వార్డుకు గాను 240 to 280 వరకు ఓటర్స్ ఉన్నారండి. ఓకే, మొత్తం వార్డులు 12 వార్డులలో మీ ప్యానల్ సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా అభ్యర్థులు సెట్ చేసినాం. అంటే రిజర్వేషన్ల ప్రకారం ఎట్లా జరిగింది? రిజర్వేషన్ల ప్రకారం చేసినాము. దాదాపుగా ఎస్సీ రిజర్వేషన్స్లో 4 రిజర్వేషన్లు వచ్చినాయి. అందులో 3 అవకాశం జనరల్లో వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు మేము 2 వార్డులు జనరల్ వచ్చినాయి. జనరల్లో కూడా ఎస్సీలకు అవకాశం ఇచ్చినాము, ఎస్సీలో కూడా 2 ఎస్సీలకు అవకాశం. ఆ విధంగా 4 కలిపి ఎస్సీలకు మేము 3 వార్డు మెంబర్లు అవకాశం ఇచ్చినాము. అందులో 1వ వార్డు మెంబర్గా కలకుంట లక్ష్మి గారిని నేను ఈరోజు నా ప్యానల్లో ఎంపిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2వ వార్డులో కలకుంట్ల కొమరయ్య గారిని గౌను గుర్తు ద్వారా నా ప్యానల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. 8వ వార్డులో కలకుంట్ల రాణి గారిని మా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఓకే, మొత్తంగా మీరు పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడ సామాజిక వర్గాలు కావచ్చు, లేకపోతే గతంలో ఉద్యమాలు కావచ్చు, ఈ ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉందా? అసలు రాజపేటలో మేజర్ గ్రామ పంచాయతీ రఘునాథపురం, దీన్ని కూడా మండలంగా చేయాలని గతంలో కాంగ్రెస్ ఉద్యమం చేసింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. దీని మీద మీరు ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోవాలని అనుకుంటున్నారు? తప్పకుండా. ఇక్కడ మేజర్గా మా దగ్గర పద్మశాలీస్ వీవర్స్ ఎక్కువగా ఉంటారండి. 50% 3200లో 50% ఓట్స్ పద్మశాలి ఉంటారు, 50% ఆఫ్ ఓట్స్ 1600 ఓట్స్ అదర్ క్యాస్ట్లో ఉంటారు. అలాగే మీరు మండల విషయం తీసారు కాబట్టి దాని మీద నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మీ మీడియా ద్వారా కూడా మీరు గతంలో చాలా మా మండలం కావాలని మీరు కూడా మీ ప్రయత్నం చేసిన విషయం మా దృష్టి కూడా ఉన్నది. గతంలో దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 400 రోజులు ఈ గ్రామాన్ని మండలం చేయాలని చెప్పేసి దీక్షలు చేయడం జరిగింది. ఆ దీక్షలకు మద్దతుగా ఈ మండలం చేసే 12 గ్రామాల వాళ్ళు మాకు తీర్మానం కూడా ఏకగ్రీవ తీర్మానం ఇచ్చారు. మేము రఘునాథపురంలో విలీనం కావడానికి మండలం చేసే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తీర్మాన కాపీలను కూడా మేము ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారికి కూడా అందించడం జరిగింది. సో తదనంతరం జరిగిన ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బి లైలయ్య గారు ఆ దీక్ష శిబిరాన్ని సందర్శించినప్పుడు అక్కడ సంఘీభావం తెలుపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నన్ను గనక ఎమ్మెల్యేగా మీ ప్రాంత ప్రజలు, ఈ రఘునాథపురం గ్రామ ప్రజలు నన్ను గనక ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపిస్తే గెలిచిన 3 నెలల్లో నేను మండలాన్ని తీసుకొచ్చి చూపిస్తానని చెప్పేసి మా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు మండలం ఊసి ఎత్తడం లేదు. అంతేకాదు పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ఆలేరులో మీటింగ్ చేసినప్పుడు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, గుట్టలో మీటింగ్ జరిగినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారు కూడా రఘునాథపురాన్ని మండలాన్ని చేస్తారని ప్రకటించే విషయం వాస్తవం. కానీ ఈరోజు ప్రభుత్వంలో టాప్ 4లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, R&B మంత్రిగా టాప్ 4లో వాళ్ళు తలుచుకుంటే ఒక్క నిమిషంలో జీవో రిలీజ్ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆ రోజు అవసరం కోసం, ఆ రోజు ఓట్ల కోసం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి ఈనాడు అసెంబ్లీలో ఒక్క మాట ఊసెత్తని రేవంత్ రెడ్డి, ఒక్క మాట ఊసెత్తని ఉప ముఖ్యమంత్రి మండలం గురించి ఎక్కడ కూడా పట్టించుకోరు. ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామన్న, రఘునాథపురం
రఘునాథపురం మండలం చేసామని ఒక్కడు కూడా ఈరోజు వాళ్ళ మాట నెరవేర్చిన రోజులు ఇక ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ ప్రజలు నాకు కనుక అవకాశం ఇచ్చినట్టంటే, నాకు కనుక సర్పంచ్కి అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మండలం గురించి మరొక పోరాటం చేసి నేను మండలం సాధిస్తాను, వాళ్ళ మెడల్ వంచి కూడా నేను మండలం తీసుకొస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ చూడొచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అంటే మండలం చేయాలనుకుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయొచ్చు కదా, అప్పుడు మీరు ఫైట్ ఏం చేసిరు, ఎందుకు చేయలేకపోయినారు? ఓకే, దీనిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు. గత 10 సంవత్సరాల్లో మండలం కావాలనే కోరిక అంత ముందుకు ఎన్నడూ వచ్చింది కాదు ప్రజల్లో. ఎలక్షన్స్ ఉన్నాయనగా ఒక 2 సంవత్సరాల ముందు కావాలని కుట్ర పని ఒక మండలాన్ని అనే విషయానికి తెరపైకి తెచ్చారు. అది నిజంగా కూడా ప్రజల మనసులో ఉన్న మాట వాస్తవమే. తెచ్చిన విషయం అంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నడూ కూడా ఈ గ్రామాన్ని మండలం చేస్తాను, నాకు ఓట్లు వేయండి అని గతంలో అడిగిన చరిత్ర ఎన్నడూ కూడా లేదు. సో ఈనాడు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారిని నిర్వర్తించిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంతేకాదు మీ అందరికీ తెలుసు, గత చరిత్ర 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో జిల్లాలను చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మన కాన్స్టిట్యున్సీలోనే మూటకొండూరు ప్రత్యేక మండలంగా ప్రకటించినటువంటి ఘనత టీఆర్ఎస్కి ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు ఒక ప్రత్యేక మండలాన్ని కానీ ప్రత్యేక జిల్లాను కానీ ఏర్పాటు చేసిన దాఖలాల్లో. అంటే మొత్తం మరి ఈ ఇష్యూని రఘునాథపురం సంబంధించినటువంటి ప్రజలకు ఎట్లా తీసుకోబోతున్నారు మీరు? ఖచ్చితంగా ప్రజలకు అందరి దృష్టిలో ఉన్నది. గతంలో హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఇంటింటికి తిరిగి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, రఘునాథపురం మండలం అవుతుంది, మీకు మండలం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి ఓట్లు అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, అంటే గతంలో ఇక్కడ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా కొనసాగింది, ఏమైనా రఘునాథపురం గ్రామం అభివృద్ధి అయిందా, ఇంకేమైనా అభివృద్ధి కావాల్సిందా? 100% గత 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి. 12 కోట్ల రూపాయల నిధులతో ఆలేరు నుంచి రఘునాథపురం వరకు ఈ సీసీ రోడ్డును, డబుల్ సీసీ రోడ్డును వేసిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీది. 4 కోట్ల రూపాయలతో బిక్కేరు వాగులో ఎన్నడూ చరిత్రలో దాదాపు ఆ బిక్కేరు వాగు ప్రాంతంలో ఒక్క చెక్ డ్యామ్ లేదు. దాదాపు 16 చెక్ డ్యామ్లు గంధమల నుంచి మొదలుకొంటే మన సూర్యాపేట వరకు మన బోర్డర్ దాటేంత వరకు కూడా దాదాపు 16 చెక్ డ్యామ్లు నిర్మించినటువంటి ఘనత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అంతేకాదు దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించినమాట వాస్తవం. వెంకటాపూర్ టు రఘునాథపురం బ్రిడ్జ్ దాదాపు 4 కోట్ల రూపాయలతో నిర్మించినమాట. ఇలా చెప్పుకుంటా పోతే గడిచిన 10 సంవత్సరాలు ఈ రఘునాథపురానికి 20-30 కోట్ల రూపాయలు వెచ్చించినమాట వాస్తవం. అంతేకాదు ఈరోజు గడపకు టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాన్ని అందించడం, సీఎంఆర్ఎఫ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, మేము మా కమిటీ అంతా కలిసి, మా గ్రామ శాఖ అంతా కలిసి ఇంటింటికి వెళ్ళి చెక్కులు ఇచ్చిన దాఖలాలు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరింటికి వెళ్ళి సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వడం జరగలేదు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. ఇదంతా కూడా వాస్తవం. అయితే ఇక్కడ డెవలప్ అవుతుంది, అంటే అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు సమస్యలు ఏం లేవంటారా రఘునాథపురం గ్రామంలో? 100% ఉన్నాయండి. ఆర్ఎన్బి రోడ్డు వేసినప్పుడు మాకు దానికి అటాచ్డ్గా మాకు 2 సైడ్ డ్రైనేజీ ఆర్ఎన్బి వాళ్ళు శాంక్షన్ చేయలేకపోయారు. ఈ 2 సైడ్ డ్రైనేజీని కూడా మొన్న ఎలక్షన్స్లో బీలైలే గారు మాట ఇచ్చారు, ఈ డ్రైనేజీని కూడా నేను పూర్తి చేపిస్తాను త్వరలో అని చెప్పారు. ఈ డ్రైనేజీ వ్యవస్థను కూడా మేము చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాదు చేనేత పరిశ్రమ ఉన్నటువంటి కాలంలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ లేదండి. దాన్ని కూడా ఖచ్చితంగా అవకాశం వస్తే దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపిస్తామని చెప్తున్నానండి. అంతేకాదు నాకు యువత పెద్ద ఎత్తున అండగా ఉంది. ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది. రేపు యువతనే నన్ను ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా యువతకు కూడా ఉపాధి అవకాశాల్లో కూడా నేను ఖచ్చితంగా ముందు నిలబడితే నాకున్న పరిచయాలు కావచ్చు, నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా కలిసి ఇక్కడ ఏదైనా ఒక చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయాలి. దాదాపు ఒక 500-600 మందికి ఉపాధి కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఖచ్చితంగా యువత కూడా అవకాశాలు నేను కల్పిస్తాను కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ సామాజిక వర్గం పద్మశాలి కమ్యూనిటీ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అవును. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఏం మీరు గుర్తించారు? చేనేత పరిశ్రమకు సంబంధించి మనందరికీ తెలుసండి, 10 సంవత్సరాల కాలంలో థ్రిఫ్ట్ పథకం వీళ్ళు 1500 ప్రభుత్వ అకౌంట్లో వేస్తే మరొక 1500ను గవర్నమెంట్ వేయాల్సినటువంటి పరిస్థితి. కానీ 2 సంవత్సరాలు గడిచినా వీళ్ళు వారి అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు. చేనేతలు వారి అకౌంట్లో డబ్బులు వేస్తారు, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ₹1 కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం లేదు. ఇది పెద్ద మోసం. ఇప్పటివరకు థ్రిఫ్ట్ పథకాన్ని కొనసాగించడం లేదు. అంతేకాదు చేనేత పరిశ్రమ మీకు చెప్పిన ఇంతమందికే చాలా బస్తీలలో కూడా ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం ఉంది. అంతేకాదు చేనేత బీమా కూడా ఇచ్చిన గత చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కానీ 2 సంవత్సరాలు కలిసినా ఎంతమంది చనిపోయినా కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా చేనేత బీమా అవకాశం ఈ రోజు కూడా రాలేదు.
ఇక్కడ మనం ఇంకోటి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పెద్ద నాయకత్వం అంతా కూడా గ్రామాల్లో అంతా తిష్ట వేసి సర్పంచ్లు ఎక్కువ గెలిపించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఎక్కడ పోయినా కూడా మీ పెద్ద నాయకులు అనే వాళ్ళు ఎవరు కనబడతలేరు. ఇది మీ గెలుపోవటంలో కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా ఉండొచ్చా? సో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు కానీ వాళ్ళ నాయకులకు కానీ ఉన్నటువంటి ఒక భయం ఈరోజు గ్రామాల్లో ప్రజలు మేము బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించారా అన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ 2 సంవత్సరాల పాలనలో ప్రజాపాలన పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఫెయిల్యూర్ అయిన మాట వాస్తవం. కాబట్టి ఈరోజు గల్లీలో తిష్ట వేసి మరి ఎమ్మెల్యే గారు సర్పంచ్ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే బీలైలే గారు చిన్న గ్రామాల్లో కూడా ఈరోజు వాళ్ళ సర్పంచ్ని గెలిపించుకోవాలనే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందంటే 2 సంవత్సరాల్లో కూడా మీరు ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదు. 2 సంవత్సరాల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు. మీరు ఇస్తున్న రుణమాఫీ పూర్తిగా చేయలేదు. మీరు ఇస్తున్న రైతు బంధు ఈ సీజన్కి రైతు బంధు రావాలి. మాకు ఈ ఖరీఫ్ సీజన్కి రైతు బంధు ఈ పాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వచ్చేది. ఇప్పటివరకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మీరు ఇస్తున్న తులం బంగారం లేదు, మహిళలకు ఇస్తున్న 2500 పెన్షన్ లేదు. ఈ విధంగా మీరు అన్ని కోణాల్లో ఎక్కడ చూసినా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే అవకాశం లేదనే ఒక భయాందోళన మీ ఉంది. కాబట్టి మీరు గల్లీలో కాంగ్రెస్ నాయకత్వం తిష్ట వేసి మరి గెలిపించిన ప్రయత్నం. ఇకపోతే బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకు తెలుసు మేమందరం కాన్ఫిడెన్స్గా ఉన్నాం, మా నాయకత్వం కాన్ఫిడెన్స్గా ఉంది, ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తారనే నమ్మకం మా నాయకత్వానికి ఉన్నది. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, మీకు వీలైతే రండి, లేదంటే అవసరం లేదు, మేము గెలిచి మీ దగ్గరకు వస్తామని కూడా మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు మనం, అంటే స్కూల్కి సంబంధించి ఎడ్యుకేషన్ తర్వాత వైద్యం ఇవేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే అవి ఎట్లా పరిష్కారం చేస్తారు? సో వైద్య విషయంలో కూడా నేను చెప్తున్నానండి. విద్యా అవకాశం మా దగ్గర జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 10th క్లాస్ వరకు కూడా ఉంది. మేము గతంలో చాలామంది డోనర్స్ తోటి చాలా సపోర్టివ్గా చేసినాం. ఇకపోతే వైద్య విషయంలో మా దగ్గర ఒక డోనరు ఉన్నాడండి, తను 4 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ కట్టడానికి కూడా ముందుకు వచ్చారు. అది ఆల్రెడీ ప్రపోజల్ కలెక్టర్ గారి దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను సర్పంచ్ అయితే మాత్రం మీరు అందరూ అవకాశం ఇస్తే మాత్రం ఆ ప్రపోజల్ ఏదైతే ప్రపోజల్ ఉందో 4 కోట్ల రూపాయలతో హాస్టల్కి ఎదురుగా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేస్లో 4 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టాలన్నటువంటి వారికి ఉన్నటువంటి దృఢ సంకల్పం నేను ముందుండి కూడా నడిపిస్తానని మీకు తెలియజేస్తున్నాను. స్కూల్కి పోయేటువంటి కాలేజీకి పోయేటువంటి పిల్లలకు కొంత బస్సు సౌకర్యంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని ఎట్లా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా బస్సు మన ఆర్టీసీ మేనేజర్ని, యాదిగుట్ట ఆర్టీసీ మేనేజర్ని పలుమార్లు కలిసిన, ఇప్పుడు కాదండి, ఆల్రెడీ నేను ఇంతకుముందుకు 2-3 సార్లు కలిసిన. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ టైంకి ఏ బస్సు కావాలని కూడా చర్చించడం జరిగింది. దాని ద్వారా మొన్ననే రీసెంట్గా మరొక 2 కొత్త బస్సులు, ఒకటి నిజామాబాద్, మరొకటి సిద్దిపేట బస్సులు, వేములవాడ బస్సులు కూడా ప్రజెంట్ రన్ అవుతున్నాయి. సరే, ఇంకా కూడా ఏ సమయంలో బస్సులు కావాలని చెప్పేసి నేను ఆర్టీసీ మేనేజర్ గారితో నాకున్న పరిచయాలతో కొట్లాడైనా నేను వారికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తాను. ఓకే, చివరిగా మీరు రఘునాథపురం ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అందరి ప్రజలకు, అన్ని వర్గాల పేద ప్రజలకు, మహిళా వర్గానికి కావచ్చండి, యువతకు కావచ్చండి, అన్ని వర్గాలకు నా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. సంతోష్ అనే వ్యక్తి ఏ అధికారం లేకున్నా ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో అధికార పార్టీ కాకున్నా కానీ ఎవరికి ఏ ఆపదంటే ముందుంటున్నాడు. ఏ అర్ధరాత్రి అపరాత్రి 1 గంట 2 గంటలకైనా అన్న స్పందిస్తాడు. ఆ నమ్మకం మాకు ఉన్నదని చెప్పేసి నాకు ఈరోజు ఇంతమంది వందలాది మంది నా వెంట నడుస్తున్నారు. ఏ అధికారం లేకున్నా అన్న ఏ సమస్యనైనా పరిష్కరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. వారికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, నాకు ఉన్నటువంటి అధికారులతో నాకు ఉన్నటువంటి పరిచయం. కానీ కొంతమంది నన్ను బదనాం చేస్తున్నారు. ఆయనకు అధికారమే లేదు కదా, ఆయన ఏ విధంగా పనిచేస్తాడని అంటారు. కానీ ప్రజల్లో అది క్లియర్గా ఉందండి, అధికారం లేకుండా తను పనిచేసేటువంటి కెపాసిటీ ఉందని వారికి ఖచ్చితంగా ఆలోచన ఉంది. యువతకైతే పెద్ద ఎత్తున మొదటిసారి ఈ రఘునాథపురం గ్రామంలో యువతకు అవకాశం ఉంది. గత 50 ఏళ్ల చరిత్ర యువతకు ఎన్నడూ అవకాశం రాలేదు. ఈసారి యువతకు అవకాశం వచ్చింది. ఖచ్చితంగా గెలిపించాలని యువత మొత్తం ఈరోజు నాకు మెసేజ్లు పెడుతూ, అన్నా నువ్వు గెలవాలి, అన్నా నువ్వు గెలవాలి, ఈసారి యువతకు అవకాశం వచ్చింది అని ఈ వర్గం ఆ వర్గం కాదండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్న పద్మశాలి వర్గం నుంచి కూడా మెజారిటీ ఆఫ్ నాకు అపోజిషన్ నిలబడేటువంటి వ్యక్తి ఆ పద్మశాలి క్యాండిడేటే ఖచ్చితంగా. కానీ ఆ పద్మశాలి వర్గం నుంచి కూడా నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపు. ఎందుకంటే నేను ఆ వర్గానికి ఎన్ని సహాయాలు చేశానో, ఎన్ని సహకారాలు అందించానో, ఎన్ని పైరవీలు చేశానో, ఎన్ని పంచాయతీలకు సమస్య పరిష్కరించానో కూడా ఆ వర్గానికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు నాకు పెద్ద ఎత్తున మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. నా పేరు కట్క వెంకటేశం, బీఆర్ఎస్ రాజపేట మండల సీనియర్ నాయకుడిని. ఈరోజు జరిగే రఘునాథపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన పల్లె సంతోష్ గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటూ, తను యువకుడు, అధికారంలో ఉన్నా లేకున్నా పనులు చేస్తున్నాడు, అందరికీ ఆపదంటే ముందుకు వస్తున్నాడు.
ఏ విషయంలోనైనా ఏ రాత్రి ఫోన్ చేసినా ముందుకు వస్తాడు. యువకులకు అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను బీఆర్ఎస్ ఎస్సీ మండల్ జనరల్ సెక్రటరీని, ఎస్సీ సెల్. గత 10 సంవత్సరాల నుండి సరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఒక సర్పంచ్, 2 సర్పంచ్లు పోయారు. మా గత సర్పంచ్ కూడా ఈ కాలనీకి ఇంతవరకు డెవలప్ చేయలేదు. ఎప్పుడు వేసినా చేద్దాం అనే ధోరణిలో ఉంది. చాలా మోరీలు కుంటుపడ్డాయి, అండర్ డ్రైనేజ్ కూడా చాలా కుంటుపడ్డాయి. మన ఇంట్లో హౌసింగ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. హౌసింగ్ కట్టిస్తాను కూడా ఇంతవరకు కట్టేయలేదు. మా ప్రభుత్వం మొన్న అందరికి 40-50 ఇళ్ళు మేము కూడా సాంక్షన్ చేసినాం. ఈ కాలనీ మొత్తం కొత్త కాలనీ ఉండే, అప్పుడు ఇంద్రమ్మ కాలనీ ఉండే. ఈ కాలనీ మొత్తం డిస్మెంటల్ చేసి కట్టిస్తామని మేము ప్రపోజల్ పెట్టాము. మన మాజీ ఎమ్మెల్యే కూడా అందరికి సపోర్ట్ చేశారు. మన సర్టిఫికేట్ ఇచ్చే టైంకే మనకు ప్రభుత్వం కొంచెం డిస్పాట్ అయింది. దాని అనుగుణంగా మాకు డెవలప్మెంట్ కావాలి. మా సర్పంచ్ వస్తే మేము ప్రతిపక్షం నుండి కూడా కొట్టాడి తెచ్చుకొని మేము డెవలప్ చేసుకుందామని మా యొక్క ఆశ. కాదు కొట్లాట బతుకే ఒక పోరాటం. ఇలాంటి నియంతల్ని ఎందరినో చూసినం. ఎంత నిచివేయబోతే అంత పైకి లేస్తా